న్యూజిలాండ్లో ఇమ్మిగ్రేషన్ అడ్వైజ్ లేదా పర్సనలైజ్డ్ ఇమ్మిగ్రేషన్ అడ్వైజ్ అనేది ఒక రెగ్యులేషన్ ఉంటుంది అనమాట. అంటే బై లా ఎవరంటే వాళ్ళు చేయకూడదు. ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ త్రూ అన్ లైసెన్స్డ్ ఇమ్మిగ్రేషన్ అడ్వైజర్. అందుకే నేను కానీ సోషల్ మీడియాలో ఎవరు కానీ లేదా మీకు ఇండియాలో కన్సల్టెన్సీకి పోయినప్పుడు వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ కానీ గుడ్డిగా నమ్మకండి. ఇమిగ్రేషన్ వెబ్సైట్లో ప్రతి ఇన్ఫర్మేషన్ చాలా క్లారిటీగా ఉంటుంది. చూసుకొని క్రాస్ చెక్ చేసుకొని తర్వాత నమ్మండి. ఇంకా కమింగ్ టు ద మెయిన్ పాయింట్, ఎవరైనా జాబ్ ఆఫర్ ఇప్పిస్తాం లేదా వీసా స్పాన్సర్ చేస్తాము, ముందు పైసలు కట్టండి లేదా నాకు ఇంత అమౌంట్ ఖర్చు అవుతుంది అని ఎవరైనా చెప్తున్నారంటే మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండండి, చాలా కాషియస్గా ఉండండి. ఎందుకంటే జెన్యున్ న్యూజిలాండ్ ఎంప్లాయర్ ఎవరు కూడా మీ వీసా స్పాన్సర్షిప్ కోసం కానీ లేదా మీకు జాబ్ ఆఫర్ ఇవ్వడం కోసం కానీ డైరెక్ట్గా మనీ అడగకూడదు. అది ఇంకొక బైలా రెగ్యులేట్ అయింది. ఈ మధ్యన నేను చూస్తున్న దాంట్లో స్కామ్స్ పిచ్చిగా పెరిగిపోయినాయి. స్పెషల్లీ స్టూడెంట్ వీసాలు, వర్క్ వీసాలు వేసుకుంటున్న వాళ్ళను టార్గెట్ చేస్తున్నారు. అందుకే కొంచెం మీరు కూడా రీసెర్చ్ చేయండి, క్వశ్చన్స్ అడగండి, అఫీషియల్ వెబ్సైట్స్ చెక్ చేయండి. ఇమీడియట్గా ప్రెషర్లకు వచ్చేసి మనీ ట్రాన్స్ఫర్ చేసి మీరు ట్రబుల్లో పడి మీ పేరెంట్స్ని ట్రబుల్లో పెట్టి ఇదంతా చేయకండి. నేను నెక్స్ట్ ఫ్యూ వీడియోస్లో సింపుల్ తెలుగులో టైప్స్ ఆఫ్ వీసాస్ ఏంది, ఇప్పుడు స్టూడెంట్ వీసా ఎట్లా వర్క్ అవుతుంది, పార్ట్ టైం ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయి, తర్వాత వర్క్ వీసా రిక్వైర్మెంట్స్ ఏంది, తర్వాత వర్క్ వీసాల టైప్స్ ఆఫ్ వర్క్ వీసా, ఫర్ ఎగ్జాంపుల్ అక్రెడిటెడ్ ఎంప్లాయర్ వర్క్ వీసాస్ అని, తర్వాత పిఆర్ పాత్వేస్ ఉంటాయి, ఒక జెన్యున్ జాబ్ ఆఫర్ ఎట్లుంటుంది, లేదా రియాలిటీ వర్సెస్ ఈ సోషల్ మీడియా హైప్స్ ప్రతి కంట్రీ గురించి ఉంటాయి కదా, అట్లా సింపుల్గా కన్ఫ్యూజన్ లేకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తా. కాబట్టి ఈ పేజ్ని కొంచెం ఫాలో అవ్వండి. ఈ వీడియోని మీరు సేవ్ చేసుకోండి, లేదా న్యూజిలాండ్కి రావాలి అని అనుకున్న మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీకి కానీ షేర్ చేయండి. ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి, ఒక్క ఇమ్మిగ్రేషన్ డెసిషన్ అనేది మీ లైఫ్ని, మీ ఫ్యామిలీ ఫ్యూచర్ని డిక్టేట్ చేయగలుగుతుంది. కాబట్టి ఎమోషన్స్తో కాకుండా ప్రాపర్ ఇన్ఫర్మేషన్తో డెసిషన్ తీసుకోండి. ఒకప్పుడు నేను కూడా మీ స్టేజ్లో ఉన్నోనే, ఇవన్నీ దాటేసి వచ్చినోనే, ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నా.